హాయ్ అండి. ఇవాళ మినపప్పుతో పేడాలు చేయడం చూపిస్తాను, చూస్తూ ఉండండి. 2 కప్పులు మినపప్పు, 1 కప్పు పెసరపప్పు. ఇగో 2 కప్పు వేసాను, ఇంకో కప్పు వేస్తాను. 2 కప్పులు మినపప్పు వేయాలి, 1 కప్పు పెసరపప్పు, 2 కప్పులు బెల్లం, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బెల్లం. పెసరపప్పు వేసాను కదా. ఇది బాగా వేచాలి. ఇప్పుడేమో 2 కప్పులు బెల్లం. ఇప్పుడు చూడండి, 2 కప్పులు బెల్లం వేస్తాను. ఒక కప్పు, ఇంకో కప్పు. మళ్ళీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది పేడ, మినపప్పుతో పేడాలన్నమాట. చూడండి, భలే ఉంటుంది. మీరు చేసాక చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. చూడండి, ఇగో 2 కప్పులు వేసాను కదా. ఇప్పుడు ఇది పక్కకు పెట్టి 2 కప్పులేమో నూనె పోస్తాను. మూకుడు పెట్టి ఇది నీళ్ళు, 2 కప్పులు నీళ్ళు. పాలు కాచి ఉంచాను, కొంచెం పాలు కూడా పడతాయి. ఇగో ఇందులో మూకుడు పెట్టి ఇందులో ఇప్పుడు ఆ కప్పుతో 2 కప్పులు నీళ్ళు పోస్తాను. పప్పు ఎంతో, బెల్లం ఎంతో, నీళ్ళు అంతే. కొంచెం మరగక్కర్లేదు, పాకం ఏమి రావక్కర్లేదు, వెచ్చపెడితే చాలు. 2 కప్పులు వేసి ఈ బెల్లం వేసేయాలి. ఏలకులేమో 4-5 ఏలకులు నేను వేలకులు అందులోనే వేసి తిప్పేస్తాను. పప్పులో వేచుతాను కదా పప్పు, దాంట్లోనే వేలకులు వేసి మిక్సీ పట్టేస్తాను. ఇగో ఇది కాగుతుంది, చూపిస్తాను. కొంచెం వెచ్చబెడితే చాలు. ఇందులో ఒక 2 చెంచాలు నెయ్యి వేయాలి, అంతే. 2 చెంచాలు ఇందులో నెయ్యి వేసి కొంచెం కరిగిపోతే చాలు. ఒక ప్లేట్లోనేమో నెయ్యి వేసి కలిపేసి ఉంచాలి. మనం మైసూర్పాకం ఎలా కడుతామో అలాగా. మైసూర్పాకం ప్లేట్కి నెయ్యి రాస్తాం కదా, అలాగా. ఇందులో 2 చెంచాలేమో నెయ్యి వేసాను. వేసి కొంచెం మరిగితే చాలు, పాకం ఏమక్కర్లేదు, కరగాలి శుభ్రంగా. నెయ్యి, బెల్లం కరగాలి. నేను తొక్కలతోటి ఏలకులు పప్పు వేచాక అందులో మిక్సీ పట్టేస్తాను. చూడండి, మరిగిపోయింది కదా, కరిగిపోయింది శుభ్రంగా. ఇప్పుడు దింపేస్తాను, చల్లారాలి ఇది. ఇప్పుడేమో మూకుడు పెట్టి ఈ పప్పు, మినపప్పు, పెసరపప్పు ఉంది కదా, దీన్ని వేచుతాను. ఎర్రగా మంచిగా వేగాలి, చూపిస్తాను వేచాక. ఇగో చూడండి, ఎర్రగా వేగింది కదా. ఇగో మనం మినప్సునికి చేసినట్టుగా వేగాలి. సన్న సెగల్లో వేచేసాను. ఇగో వేగింది కదా. ఇప్పుడు అది చల్లారిపోవాలి. ఇప్పుడు చల్లారింది, మిక్సీ పట్టేసాను. ఇగో ఇప్పుడు ఆ పాకం ఉంది కదా, ఈ పాకంలో ఈ పిండి శుభ్రంగా కలపాలి. ఉండకూడదు. వేడి మీద కలిపితేనేమో ఉండలు వస్తాయి. చల్లారిక కలిపితే ఉండరావు. మంచిగా కలపాలి. ముందు దింపేసి, పాకం చల్లారింది కదా, పప్పు కూడా వేచాను, చల్లారింది. ఇక శుభ్రంగా ఉండలేకుండా కలిపేసాను. చూసారు కదా, ఇలా బాగా కలిపేయాలి. కలిపేసాక సిమ్లో మళ్ళీ పెట్టాలి గ్యాస్ మీద. అప్పుడు మనకు కొంచెం సరిపడా పాలు వేస్తాం. అదే 2 కప్పులు లెక్కే గరిటెతో వేస్తాను, అది 2 కప్పుల పాలు.
చూపిస్తానుండండి. ఇది శుభ్రంగా కలిపేసాక కలిసింది కదా. ఇప్పుడు పొయ్యి మీద పెట్టాను చూడండి. హైలో కూడా కాదు, సిమ్లో కూడా కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు 2 గరిటెలు అంటే 2 కప్పులు, ఆ కప్పుతోటే పప్పు తీసాను, అలాగ మీగడతోనే వేసేయాలి. బాగా మరిగించి ఉంచాను పాలు, చాలు 2 కప్పులు వేసి బాగా మైసూర్ పాకం ఎలా కలుపుతాం మనం అలాగ దగ్గరగా కలపాలి. మూకుడు నదులుతూ ఉండాలి. అది ఇక మెల్లిగా శుభ్రంగా పాలంతా అందులో కలిసిపోయి ఉండాలి. అలాగా బాగా కలుస్తూ ఉంటే దగ్గరగా వస్తూ ఉంటుంది, ఉడుకుతూ ఉంటుంది సిమ్లో బాగాను. ఆ బెల్లం, పాలు, నీళ్ళు, మినప్పప్పు, పెసరపప్పు పొడి అన్నీ కొట్టాం కదా, అది బాగా దగ్గరగా వస్తుంది ఉడికి మూకుడిని వదులుతూ ఉంటుంది కదా. తిప్పుతూ ఉంటే మనం ఒక ప్లేట్లో నెయ్యి రాసి ఉంచాం కదా కంచంలో, ఇప్పుడు దగ్గరగా వచ్చాక అందులో వేసేస్తాను. చూడండి. ఇలా దగ్గరగా ఉడకాలి, సిమ్లో మంచిగా అవన్నీ బాగా ఉడకాలి, మనం తిప్పుతూ ఉండాలి. చూసారు కదా, అలాగ దగ్గరగా రావాలి. ఇప్పుడు ఇది కంచంలో వేసేస్తాను. ఇక చూడండి దగ్గరగా వచ్చింది కదా, కంచంలో వేస్తాను. మీరు ఎంత పలచగా పెద్ద కంచెల్లో వేసుకుంటారు, చిన్న కంచెల్లో దుక్కల్లాగా పేడాల్లాగా, చిన్న చిన్న పేడ మీ స్వీట్ షాప్లో దొరుకుతాయి కదా, అలాగా మీ ఇష్టం. శుభ్రంగా ఒక అరగంట 15 నిమిషాలు చల్లారిపోయి గట్టిగా అయిపోతుంది. చూడండి, అంతా ఉడిచేసి అందులో వేసి ప్లేట్లో చల్లారేటట్టు మొత్తం పరచాలి. చూడండి, ఇప్పుడు దీన్ని శుభ్రంగా అట్ల కడితే పరిచేయాలి. పరిచాక కొంచెం చెయ్యికి నూనె రాసుకుని దాన్ని శుభ్రంగా ఇలాగా దగ్గరగా మనం ఒబ్బట్లు చేసినట్టుగా సరచాలి. నున్నగా వస్తుంది అప్పుడు. ఇక చేతిలో కొంచెం నూనె రాసాను. నూనె నెయ్యి ఏదైనా వేసుకోండి. అలా మీదని ఇలా మంచిగా వేడిగా ఉంది కదా, అలా శుభ్రంగా ఇచ్చి నున్నగా ఇలాగా కొంచెంసేపు చల్లారనియాలి. చల్లారితే గట్టి పడిపోతుంది. అంటే గట్టిగా అంటే రాళ్ళలా ఏమవుతూ మన నోట్లో పెడితే ఇలా కరిగేటట్టుగా ఉంటుంది. చూడండి, దీని మీద జీడిపప్పు కొంచెం అమ్మందస్తా దుక్కలు ఇలా కచ్చపక్కగా దంపాను పొడి ముక్కల్లాగా. ఇప్పుడు దీని మీద వేసి పరచాలి.
ఇగో పరిచి మూతతోటి చిన్న పెద్ద ఎలాంటి మూతతోనే ఇలాగా డిజైన్ పెట్టాలి. అలా బిళ్ళలు వచ్చేటట్టుగా చల్లారాక వచ్చేస్తాయి. మన చాకుతో ఇలా తీస్తే వచ్చేస్తాయి. చూడండి, ఇలాగా ఒక 2 సార్లు చేసామనుకోండి చక్కగా వచ్చేస్తాయి బిళ్ళల్లాగా. చూసారు కదా, చాకుతో ఇలా చేస్తే రాలేదనుకోండి ఒక నిమిషం వదిలేయాలి. మళ్ళీ ఆ మూతతో ఇంకోసారి చేస్తే వస్తుంది. అప్పుడు ముక్కలు ముక్కలుగా మంచిగా వచ్చేస్తాయి. చాలా బాగుంటుందండి. పేడలు భలే ఉంటాయి. చూపిస్తాను చూడండి. ఇలా ఇంకోసారి చెయ్యాలి చల్లారిపోయాక. చేసాక అప్పుడు చెంచాతో ఇలా తీస్తే మంచిగా వస్తాయి. ఇప్పుడే తీసాక చూపిస్తాను నేను మీకు. చల్లారాక మంచిగా చాకుతో ఇక ఇలాగా తీసాను. ఆ సైడ్ మధ్య తీసాను, ఆ సైడ్ ఏమో ఇక ఇలా వస్తాయి. ఆ సైడ్లో పెట్టాను కదా, అలా వస్తాయి. మీ ఇష్టం, ఎలాగైనా తీసుకోండి. మైసూర్ పాకం ముక్కల్లాగైనా కట్ చేసి తీసుకోవచ్చు, ఎలా పడితే అలా. నేను ఇలా తీసాను, పేడలాగా తీసాను. చూడండి, మినప్పప్పు పేడ తినండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తినండి, చూడండి, చెయ్యండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భలే ఉంటుందండి పండగలప్పుడు. అనగా రాఖీ పొన్నానికి మనం బయట నుంచి స్వీట్ కొంటాం, ఇలా ఇంట్లో చేస్తే చాలా బాగుంటాయి. భలే టేస్ట్గా ఉంటుందండి. చూడండి, చెయ్యండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.